ఏమన్నాడు అన్నాడు జాగ్రత్త అనుకుంటే ఉంటాం. వచ్చి మన ఇంటి దగ్గర ఉన్నాడా అదే రాలేదు ఇప్పుడు వెళ్ళిపోయాడు పని ఉందని వెళ్ళిపోయాడు డబ్బులు వెళ్తాను మన జిల్లాలో ఉండే ఇది కనపడుతుంది చూడండి ఆ గడ్డి ఇదంతా ఈ సైడ్ అండి ఇదంతా ఇచ్చిందనండి అంటే పూర్వకుండా మిగిలిపోయింది అన్నది పూర్సింది అక్కడ ప్రశ్న పెట్టాం సార్ ఇది ఎప్పుడే పెడతాం వచ్చండి తెలిసిన వాళ్ళండి పర్లేదు. ఎమ్మెల్యే 4 రోజుల ముందు వచ్చి పడవలో వెళ్ళిపోతే ఉండాలి అంత నీళ్ళు ఉన్నాయండి. వాటర్ బాటిల్ అన్న రాజనా రాజనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఇళ్ల స్థలాల పేరు చెప్పి పేదల్ని ఎంత దగా చేస్తూ ఉన్నారో, ఎంతో మోసం చేస్తూ ఉన్నారో ఈరోజు ప్రత్యక్షంగా మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఏదైతే పాలకొల్లు పట్టణానికి సంబంధించినటువంటి ఇళ్ల లబ్ధిదారులకు పాలకొల్లు పట్టణ పరిధిలో ఇవ్వకుండా పాలకొల్లు పట్టణానికి 8-10 కిలోమీటర్ల దూరంలో అంటే పాలకొల్లు రూరల్, కొంతేరు, కాజా వెస్ట్ 3 గ్రామాలు దాటి పట్టణం నుంచి పల్లెకొచ్చి మరి ఇక్కడ ఇంటి స్థలం ఇవ్వడం అంటే ఈ ప్రభుత్వం ఒక రివర్స్ పాలన ప్రభుత్వం. అందుచేతే పల్లె నుంచి పట్టణానికి కాకుండా పట్టణం నుంచి పల్లెకు వెళ్ళేటువంటి విధంగా మరి రివర్స్ పాలనలో భాగంగానే ఈరోజు మరి పట్టణ లబ్ధిదారులకు ఈ యొక్క ఇళ్ల స్థలాలు అనేది గ్రామాల్లో ఇవ్వడం. మరి అందులో ముఖ్యంగా కూడా ఎంత ఇంటి పట్టా ఇస్తున్నారని నేను అడిగితే ఈవేళ 1 సెంటు పట్టా ఇస్తామని చెప్తూ ఉన్నారు. సెంటు పట్టా అంటే 48 గజాలు. 48 గజాల్లో బెడ్రూమ్ కానీ, కిచెన్ కానీ, హాల్ కానీ, బాత్రూమ్స్ కానీ ఎక్కడ కన్స్ట్రక్షన్ చేసుకోగలుగుతారు? అంటే ఈ రకంగా పేదవాడికి ఏ మాత్రం సౌకర్యం లేకుండా 48 గజాల చిన్న పట్టా ఇస్తే ఆ పేదవాడికి ఏ మాత్రం కూడా ఉపయోగపడనటువంటి పరిస్థితి. రెండవది ఇప్పుడే మనం చూసాం, ప్రత్యక్షంగా నడుచుకుంటూ వచ్చాం. కనీసం చెప్పులతో నడవడానికి వీలు లేనిటువంటి ప్రాంతంలో, ఏదైతే మన మెయిన్ రోడ్డుకి సుదూర ప్రాంతంలో మరి నడిస్తే కాలు జారితే ఎక్కడ పడతామో తెలియనటువంటి దారి తెన్ను లేనటువంటి ప్రాంతంలో మరి ఈరోజు లబ్ధిదారులకి ఇళ్ల స్థలాలు ఇస్తూ ఉన్నారంటే
ఈవేళ పేదల్ని ఎంతో మోసం చేస్తూ ఉన్నారు, ఎంత దగా చేస్తున్నారో మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి స్థితి. అందుకే ఈ ప్రభుత్వాన్ని చాలా క్లియర్గా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే మరి ఈ రాష్ట్రంలో 8 లక్షల ఇళ్ళు, పాలకులలో ఏదైతే 6,842 ఇళ్ళు ఏదైతే నిర్మాణం 85% నుంచి 90% పూర్తయినటువంటి ఇళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు అందించాలి. అది నెంబర్ 1 డిమాండ్. రెండవది, ఏదైతే పట్టణ లబ్ధిదారులకు ఇంటి స్థలాలు అనేవి పట్టణ పరిధిలోనే ఇవ్వాలి. అది రెండవది. నెక్స్ట్ 3rd డిమాండ్, ఏదైతే ఆ యొక్క పట్టణ లబ్ధిదారులకు సెంటు పట్టా కాకుండా సెంటున్నర పట్టా మినిమం ఇవ్వాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున చాలా స్ట్రాంగ్గా డిమాండ్ చేస్తూ ఈ యొక్క డిమాండ్స్ని ఈ యొక్క ప్రభుత్వం మరి నెరవేర్చకపోతే నా ఇల్లు నా సొంతం అంటూ ఒక ప్రజా ఉద్యమానికి కూడా శ్రీకారం చుడతామని గతంలోనే ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది. వెనువెంటనే ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ యొక్క ప్రజాధనం, ఈ యొక్క ప్రభుత్వ ధనం దుర్వినియోగం కాకుండా ఆ పేదలకు ఉపయోగపడేటువంటి విధంగా, ఆ పేదల సొంతింటి కళ నెరవేరేటువంటి విధంగా మరి కార్యక్రమాలు ఉండాలని చెప్పి ప్రభుత్వాన్ని తెలియజేస్తూ ఉన్నాం.